అనంతపూర్ నగర కార్పొరేటర్ మొదలుకొని రాష్ట్ర కేబినెట్ ఆర్థిక శాఖ మంత్రి వరకు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి నిధులు? ఎవడబ్బ సొమ్మని చెప్పి ఈరోజు రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డల పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. ఇది అవినీతి సంపద కాదా? దీంట్లో మాజీ కమ్యూనిస్టు ప్రతినిధులు ఉన్నారు. మీరు ప్రజా ప్రతినిధుల, ప్రజా రాబందుల సమాధానం చెప్పండి. మరి ఎందుకు ఈ విజిలెన్స్, ఏసీబీ, సిఐడి ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నాయో సమాధానం చెప్పండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకైనా మీకు ఓట్లేసింది? మీకు ఓట్లేసిన పాపానికి దళితులు బలవుతున్నారు. రోజు దళిత బిడ్డలు తప్పుతా ఉన్నారు. బలహీన వర్గాలు బలవుతున్నారు. బలహీన వర్గాలు ఫ్యాక్షన్ పేరుతో చనిపోతా ఉన్నారు. గిరిజనులు ఈరోజు కాపాడుకున్నటువంటి కొండ గుట్టల్ని ఖాళీ చేపించి కార్పొరేట్ గద్దలకు అప్పచెప్తా ఉన్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రకృతి సంపదని మీరు కొల్లగొడతా ఉన్నారు. సమాధానం చెప్పండి అని చెప్పు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ కి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఛాలెంజ్ విసురుతా ఉంది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.